హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం కరీంనగర్లో చొప్పదండి రోడ్, వావిలాలపల్లి, రామ్రెడ్డి కాలనీలో సన్ రైజ్ హాస్పిటల్స్ ఓపెనింగ్ ఉంది. సో ఈరోజు మనం ఇక్కడికి ప్రారంభోత్సవానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకసారి లోపలికి వెళ్ళి మరి ఏంటి ఇక్కడ ఉండే వైద్య సేవలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, సో ఏంటి ఎలా వీళ్ళు అన్ని సెట్ చేశారో ఒకసారి లోపలికి వెళ్ళి మనం క్లియర్గా ఒకసారి చూద్దాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనతో ఫేమస్ కార్డియాలజిస్ట్ కిరణ్ కుమార్ కొండపాక గారు ఉన్నారు. సో సార్ని అడిగి ఇంకా ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి కార్డియాలజీ విభాగంలో, కానీ ఇక్కడ ఇంకేం బెస్ట్ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయనే విషయాలన్నిటి కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఏమేం ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి? సో కొత్తగా మేము సన్ రైజ్ హాస్పిటల్ అని 150 బెడ్ హాస్పిటల్ పెడుతున్నాము. సో ఇందులో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే అడ్వాన్స్డ్ క్యాథ్లా ఫిలిప్స్ అజూరియాన్ సిరీస్తో పాటు ట్రాన్స్క్యూటేనియస్ స్పేసింగ్తో పాటు ఈపీ స్టడీ వంటివి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా అన్ని ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం మనం సన్ రైజ్ హాస్పిటల్ ఓపెనింగ్ లో ఉన్నాం కదా. సో ఇక్కడ డాక్టర్ మేడమ్స్ వాళ్ళు ఉన్నారు. సో మేడం వాళ్ళని అడిగి హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలన్నింటి కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. సో మనతో ప్రస్తుతం ఇక్కడ ఫేమస్ కార్డియాలజిస్ట్ కిరణ్ కుమార్ కొండపాక గారి మిస్సెస్ ఉన్నారు. సో మేడం అడిగి మాట్లాడదాం. సో నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? మేడం చెప్పండి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి? కరీంనగర్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి మా హాస్పిటల్లో. ద బెస్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ద బెస్ట్ నెఫ్రో ఉంది, అండ్ స్పెషల్ రూమ్స్ ఉన్నాయి, సూట్ రూమ్స్, అన్ని మంచి ఫెసిలిటీస్, లేటెస్ట్ టెక్నాలజీ తోటి వి స్టార్టెడ్ దిస్ విత్ అఫోర్డబుల్ ప్రైజింగ్. ఆల్సో పేషెంట్స్ అందరికి కూడా అందుబాటులో ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేశాము. సో అందరూ డెఫినెట్గా వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. ప్రస్తుతం సన్ రైజ్ హాస్పిటల్లో డెంటిస్ట్ షిఫాలి గారు ఉన్నారు మనతో. సో మేడం అడిగి ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, డెంటల్ కి సంబంధించి ఏమున్నాయి ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి మేడం, ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? సన్ రైజ్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతోనే డెంటల్ వింగ్ కూడా ఇందులో మేము స్టార్ట్ చేసాము. డెంటిస్ట్రీలో ఉన్న అన్ని స్పెషాలిటీస్ కూడా వీల్ ప్రొవైడ్ అండి, ఎస్పెషల్లీ ఇంప్లాంట్స్. ఇప్పుడు ఏంటంటే పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం అనేది లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని మనం ఇంక్లూడ్ చేసాం అన్నట్టు ఇందులో. సో వరల్డ్ క్లాస్ ఇంట్రావరల్ స్కానర్స్ అంటారు, ఇవన్నీ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. సో పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవైలబుల్లో ఉంటాయి. సో ప్లీజ్ రండి, అందరూ వచ్చి యూ కెన్ హ్యావ్ యువర్ వెరీ గుడ్ సపోర్టర్స్. థ్యాంక్ యూ. నగర్లో అనేక హాస్పిటల్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఎమర్జెన్సీ సందర్భాల్లో పేషెంట్స్ను హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పంపడం, ముంబై లాంటి ప్రాంతాలకు పంపడం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కరీంనగర్ ప్రజలకు ప్లస్ ఆదిలాబాద్ ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని సదుపాయాలతోని నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ ఇట్లా అన్ని రకాల డాక్టర్స్ తోని గల సన్ రైజ్ హాస్పిటల్ చాలా పెద్ద ఎత్తున ఈరోజు కరీంనగర్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దాదాపు 50 బెడెడ్ ఐసీయూ సంబంధించి ఫెసిలిటీస్ ఉండడం, బట్ 10 మంది యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్ వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి కరీంనగర్ ప్రజలకు, ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఇబ్బంది కావద్దు, ప్రజలను ఏ ఎమర్జెన్సీల విషయంలో కానీ అత్యవసర పరిస్థితుల్లో కూడా పేషెంట్స్ కాపాడాలని చెప్పి ఒక సేవా దృక్పథంతో ఒక మంచి ఆలోచనతో ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ను ఇలా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు కరీంనగర్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల జిల్లాలో, హైదరాబాద్ మినహా చుట్టుపక్కల జిల్లాలో ఇప్పుడు ఇదే పెద్ద హాస్పిటల్. చూస్తేనే చాలా ఒక స్టార్ హోటల్ లెవెల్లో హాస్పిటల్ ఉంది. బట్ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉన్న ఉద్దేశంతో అన్ని సదుపాయాలతో హాస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. డాక్టర్స్ టీం మంచి టీం కాబట్టి తప్పకుండా మంచి ఆలోచనతో వారు ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ను ఇంత పెద్ద ఎత్తున ప్రారంభించారు కాబట్టి తప్పకుండా వారు సక్సెస్ కావాలని చెప్పి ఈ కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఒక సేవా దృక్పథంతో సేవ చేయాలని చెప్పి వారిని కోరుతూ తప్పకుండా సక్సెస్ కావాలని కోరుతా ఉన్నాం. కరీంనగర్లో ప్రప్రథంగా అత్యాధునిక వసతులతోటి హైదరాబాద్కు మించిన
అత్యాధునిక టెక్నాలజీ తోటి ఒక నైపుణ్యం గల శిక్షణ పొందిన నైపుణ్యం గల ఒక డాక్టర్ల బృందంతో ఏర్పడ్డ కార్పొరేట్ ఆఫీస్ ఈరోజు చాలా వరకు కూడా ట్రామా సెంటర్లు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, ఎన్టీపీసీ కానీ, సింగరేణిలో జరిగిన యాక్సిడెంట్లు, హైదరాబాద్ తీసుకెళ్తూ మార్గ మధ్యంలో చనిపోయే కేసులు చాలా ఉన్నాయి. అందుకే హైదరాబాద్లో ఏదైతే వైద్యం ఉంటుందో అదే వైద్యాన్ని కూడా కరీంనగర్ అందించడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడగలుగుతాం. కాబట్టి సేమ్ ఫెసిలిటీస్ కరీంనగర్ ఉండడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతాం. అందుకే మీరందరంగా ముఖ్యంగా ప్రాణమే ముఖ్యం కాబట్టి ఆ ప్రాణాలు కాపాడే ఈరోజు ఆ డాక్టర్ బృందం కలిపి అందరు బృందం కలుపుకొని ఈరోజు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల వారందరికీ కూడా ఒక శుభాలు కలగాలి. డెఫినెట్గా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దెమ్. థ్యాంక్ యూ. తెలంగాణలో కరీంనగర్ జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ప్రాంతం. వెనుకబడ్డ ఆదిలాబాద్ ప్రాంతం నుంచి అనుకోకుండా యాక్సిడెంట్స్ అయ్యి సీరియస్ కండిషన్ ఉంటే మల్టీ హాస్పిటల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మా డాక్టర్స్ వ్యక్తిగతంగా మాకు చాలామంది శ్రేయంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ సుమారు 10 మంది డాక్టర్స్తోని బ్యాంకు సహకారంతో పెద్ద ఎత్తున ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. దానివల్ల స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో రావడం వల్ల ప్రాణం దక్కే పరిస్థితి ఉంటుంది. మా గొప్ప ఆలోచనతో ఈ సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఎవరైతే యాజమాన్యం ఉన్నటువంటి మా డాక్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ పేదవారికి ప్రత్యేకంగా సాధ్యమైనంత వరకు మంచి వైద్య సౌకర్యాన్ని అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా సంజయ్ కేంద్ర మంత్రివర్యులు కానీ, మా మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యుడు, మన అదేవిధంగా మా సహచర శాసనసభ్యుడికి సిరిపూర్ హరీష్, మన ధరంపూర్ శాసనసభ్యుడు మేము మా చేతుల మీద మరి ఇంత గొప్ప హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసుకోవడం, ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒక ఆదృతమైనటువంటి వైద్య సౌకర్యం అందియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సన్ రైజ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్లకి, అందులో మేనేజ్మెంట్ వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మంచిగా అభివృద్ధి చెందాలి, పేషెంట్లకు మంచి సర్వీసెస్ అందుబాటులో ఉండాలి. ఇంకా ఉత్తర తెలంగాణలో చాలా హెల్త్ కేర్ సెక్టర్లో చాలా ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది. తప్పకుండా ఈ హాస్పిటల్ ఆ దిశగా పనిచేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు డాక్టర్ జె సురేష్, ఎండి, మేనేజింగ్ డైరెక్టర్, సన్ రైజ్ హాస్పిటల్స్. గత 15 సంవత్సరాలుగా కరీంనగర్లో 50 బెడ్ హాస్పిటల్తో గత 15 సంవత్సరాల సర్వీస్ ఇస్తున్నాము. ఇప్పుడు 150 పడకలతో ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్, ఫుల్లీ ఎక్విప్డ్ ఐసీయూ, 50 పడకల ఐసీయూతో 15 బెడ్ల డయాలసిస్ యూనిట్, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, ప్రతి ఒక్క అన్ని విభాగాలతో కలిపి అతిపెద్ద హాస్పిటల్ ఒక 10 మంది డాక్టర్లను కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇటు అవకాశాన్ని కరీంనగర్ చుట్టూ పరిసర ప్రాంతాలే కాకుండా ఉత్తర తెలంగాణ దగ్గరలో ఉన్న సిరిపూర్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాసులు కూడా సర్వీస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ హాస్పిటల్లో సర్వీస్ కార్పొరేట్కు ధీటుగా ఎక్విప్మెంట్ అదంతా ఇక్కడ ఉంది. అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో మనం చేస్తున్నాము. ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలని అందరినీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం, నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ కరీంనగర్. సో మేము 10 మంది డాక్టర్లు కలిసి 150 పడకల అత్యాధునిక క్యాత్ ల్యాబ్ అండ్ ఈపీ స్టడీ, ట్రాన్స్క్యూటేనియస్ స్పేసింగ్ మరియు అత్యాధునిక కార్డియాక్ ఐసీయూ వంటి సౌకర్యాలను అతి తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో అందజేస్తున్నాము. ప్రజలు దీన్ని ఉపయోగించుకోగలరు. హైదరాబాద్కి వెళ్ళాల్సిన ఎటువంటి అవసరం లేకుండా అన్ని రకాల చికిత్సలు ఇక్కడే జరుగుతాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నేను డాక్టర్ ప్రవీణ్. గత 15 సంవత్సరాలుగా సన్ రైజ్ హాస్పిటల్లో మేము సేవ చేస్తున్న బట్టి 50 బెడ్ల నుంచి 100 బెడ్లకు మేము అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ 100 బెడ్లు నుంచి 150 బెడ్లు, ఆ తర్వాత మళ్ళీ మేము ఇక్కడ చేయవలసిన ఇస్తున్న సర్వీసెస్ వెంటిలేటర్, 50 బెడెడ్ ఐసీయూ, ఆ తర్వాత దాదాపు 10 వెంటిలేటర్స్, 15 డయాలసిస్, ఆ తర్వాత కార్డియాలజీ, స్టెంట్లు వేయడము, బైపాస్ సర్జరీలు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఇందులో. సో దయచేసి ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చుట్టుపక్కల జిల్లాలు, ఆ తర్వాత మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి
వచ్చే ప్రతి ప్రజలు అతి తక్కువ ఖర్చులతో అత్యధిక స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ మన హాస్పిటల్లో జరగడం జరుగుతుంది. సో దయచేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ప్రవీణ్ సింగ్. నేను డాక్టర్ వంశీధర్. నేను మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, అంటే మొహము మరియు గొంతుకు సంబంధించిన సర్జరీ చేసే స్పెషలిస్ట్ని. సో మాకు ఇక్కడ స్పెషల్గా ఫర్ ద ఫస్ట్ టైం మనం కరీంనగర్లో ప్లాన్ చేస్తున్నది ఏంటంటే నోటి క్యాన్సరు, గ్రహణం ముర్రి, దాని తర్వాత మొహం బొక్కల ఫ్రాక్చర్స్ ఏవైనా కూడా కంప్లీట్గా ఫేస్కి సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీన్ని ఇక్కడ మనం సర్జరీస్ ఆపరేట్ చేసేలాగా మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి. అత్యాధునిక మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే ఎముక తొలగించి మళ్ళీ కొత్త ఎముక అమర్చేలాగా చేసే సర్జరీస్ కూడా ఇక్కడ మనము చేసుకోవచ్చండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాము. ఇక్కడ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్. అందరం డాక్టర్లను కలిసి ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. సన్ రైజ్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూట్ పెట్టేది. మా మెయిన్ మోటో ఏంటి అంటే పేషెంట్కి 24 hours క్వాలిఫైడ్ డాక్టర్ సేవలు అందించడానికే ఇది మొదలు పెట్టాము. సో ఆ ఎయిమ్ తోటే ఉన్నాము, విత్ ఎఫోర్డబుల్ ప్రైస్. సో అందరూ సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కరీంనగర్ లో మన ఐసీయూ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ వెల్ ఎక్విప్డ్ సిస్టమ్. మనకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఎంత సీరియస్ కేసు అయినా ఇప్పుడు మనం హైదరాబాద్ కి వెళ్ళాలి అనే ఆలోచన కన్నా ముందు ఇక్కడ మనకు ఒక హాస్పిటల్ అందుబాటులో ఉన్నదనేది మా సైడ్ నుంచి మేము చెప్పదలుచుకున్నాము. ఎటువంటి విషయం సంబంధించి కానివ్వండి, మల్టిపుల్ యాక్సిడెంట్స్ అయి దెబ్బలు తగిలినాయి కానివ్వండి, ఎటువంటిదైనా కూడా మన ఐసీయూలో మేము వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాము. షుగర్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, లేదా బీపీ ఎక్కువ అదుపు తప్పినట్టు ఉన్నట్టు అనిపిస్తే మన దగ్గర రావచ్చు. మా సైడ్ నుంచి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది.